శ్రీకాళహస్తి జనసేన నేత వినూత. సో ఈమెకు సంబంధించినటువంటి కేసు దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆమె భర్త చంద్రబాబు వీళ్ళ డ్రైవర్ మృతి చెందటం, దీనికి సంబంధించి వీళ్ళే కారణం అంటూ వాళ్ళ మీద కేసు ఫైల్ అవటం, అరెస్ట్ కావటం, జనసేన పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి అంశాలు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త విషయం తెర మీదకి వచ్చింది. వీళ్ళ డ్రైవర్ చనిపోయినటువంటి వ్యక్తి రాయుడు అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి ఒక వీడియో, ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో అతను చెప్పింది ఏంటి అంటే, ఆమెను జనసేన నేతను దెబ్బతీయటం కోసం ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశాలను విషయాలను బయట పెట్టాలి, తనకు సమాచారం అందించాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనకు 30 లక్షలు ఇచ్చారు అనేది ఇక్కడ దీంట్లో వీడియోలో ఉన్నటువంటి సారాంశం. అంటే ఆయన ఇచ్చినటువంటి డబ్బుకు ఆశపడి నేను ద్రోహం చేశాను అనేటువంటి విధంగా అతను చెప్పినటువంటి వీడియో. ఇప్పుడు ఇదే ఒక పెద్ద కలకలాన్ని రేపినటువంటి అంశం. ఏంటి అంటే, ఒక విషయం తెర మీదకు రాగానే పార్టీ నుంచి చర్యలు తీసుకుని ఆమెను సస్పెండ్ చేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు చేపిచ్చింది టీడీపీ నేత అని చెప్పి తెలిసింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు అంటూ జనసేన కార్యకర్తలంతా ఆమెకు సపోర్ట్గా నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమెను పార్టీలోకి తీసుకుంటారా? మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మా పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశాము, ఇప్పుడు అసలు దోషి సుధీర్ రెడ్డి, కేవలం ఈమె బాధితురాలని తెలిసింది కదా, మరి ఆయన్ని టీడీపీ సస్పెండ్ చేస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. పొత్తు ధర్మం టీడీపీ పాటిస్తుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ఓవరాల్ గా టీడీపీ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తుందా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం.